భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం నగరంలోని బల్లెపల్లి అడ్డా మీద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టరు నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చాక 44 చట్టాలని 29 చట్టాలుగా మార్చి అందులో నుంచి కేవలం 4 చట్టాలను మాత్రమే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ చట్టాలు ఏమిటంటే కార్మికులకు ఉరితాడులుగా మారతాయి. రేపు భవిష్యత్తులో ఏంటంటే సంఘం మనం సమ్మె చేసే హక్కుని కోల్పోతా ఉన్నాం. అదేవిధంగా 8 గంటల నుంచి 12 గంటల పని అనేది పెంచుతా ఉన్నాడు. ఆ పని చేయలేం. అదేవిధంగా మనం సంఘం తరఫున మేము కోరేది ఏంటంటే ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాని విధంగా ఏమవుతా ఉన్నది అంటే ఇంతకుముందు రైతులు కూడా ఢిల్లీలో ధర్నా చేసి వాళ్ళ సమస్యని వాళ్ళ హక్కుల్ని ఎలా కాపాడుకున్నారో మేము కూడా జిల్లాల వారీగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు లేదా రేపు మీరు కనుక ఈ రద్దుని కనుక ఈ లేబర్ కోడ్కి కనుక తీసుకోకపోతే ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ఈ ధర్నాలని వీటిని ఢిల్లీకి మారుస్తాం. ఢిల్లీకి మార్చి అక్కడ మీ అవసరమైన సాధించుకొని ధర్నాలు చేసి అన్ని రంగాల అన్ని కార్మికుల సంఘాలని అందరినీ కలుపుకొని చేస్తాం. ఆడ చేసి మా చట్టాలను కాపాడుకునేంత వరకు మేము ఆ సంఘాన్ని వదిలిపెట్టి చట్టం కాపాడుకుంటాం, ధర్నా చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన కేంద్ర మన సంక్షేమ బోర్డులో అవినీతి అక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం కోరుతా ఉంది ఐఎఫ్టీ కొట్లాడుతూ ఉంది. ఏం కొట్లాడుతూ ఉంది ఐఎఫ్టీ అంటే కార్మికులకు అడ్డాలు లేవు, అడ్డాలు ఏర్పాటు చేయాలి, సిటీలలో ఆ అడ్డాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అడ్డాల మీద షెడ్లను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆడబిడ్డలు మరీ గోసపడతా ఉన్నారు. పొద్దుపూట 6-7 గంటలకి బాక్సులు పట్టుకుని అడ్డాల మీద పోతే ఆ రోడ్ల మీద పడితే ఆ షాపుడికి ఈ షాపుడు మధ్య 9 దాకా పని దొరకక వాళ్ళకి మరుగుదొడ్లు లేక వాళ్ళు గోసపడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ ని కోరేది అదే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మహిళల కోసమైనా సరే వాళ్ళు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి, మంచినీటిని సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఐఎఫ్టీ కొట్లాడుతూ ఉంది. ఇదే విధంగా ఉంటే సంక్షేమ బోర్డుని కేవలం ఈ లేబర్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మన సంక్షేమ బోర్డు ఏ అడ్రస్ లేని ఒక కంపెనీకి ఒప్పచెప్పింది. అది కాదు, ఎప్పుడైతే మేము కార్మికులు అందరూ రోడ్డు కాలని చెప్పి అలా రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు. ఏదైనా ధర్నా సమస్య వస్తుంటే వాళ్ళు ముందుకు రావడం తక్కువ ఉండటం వల్ల దానివల్ల మన ఇబ్బంది పడతా ఉన్నాం. దానివల్ల మన చట్టాలను పోగొట్టుకుంటా ఉన్నాం. దీన్ని నేను విసిరేది ఏంటంటే రాష్ట్ర కార్మిక సంఘం కార్మిక లోకానికి మనం ఎప్పుడైతే ఏ జనం అయితే ఉన్నాం అందరూ రోడ్డు ఎక్కినప్పుడే మన చట్టాలని మనం కాపాడగలుగుతాం, మన సంఘాన్ని మనం నడిపించుకోగలుగుతాం. మనం ఏదైతే మన సంక్షేమ బోర్డులో దరఖాస్తు పెట్టుకున్న సంవత్సరాలైనా కూడా గుర్తింపు కార్డు రావట్లేదు, క్లైమ్స్ రావట్లేదు. ఏందయ్యా అని అడిగితే ఈ సేవ అంటాడు. ఈ సేవ ఏంటంటే లేబర్ ఆఫీస్ అంటాడు. అక్కడికి ఇక్కడ తిరిగి కార్మికులు చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప ఆ కార్డు వచ్చేది లేదు, ఆ క్లైమ్స్ వచ్చేది లేదు. దాన్ని మనం సాధించుకోవాలంటే ఏకనాటి మీద రావాలి రోడ్డు మీదకి. కార్మికులు వచ్చి దాన్ని లైన్ చేసి వస్తేనే కొట్లాడితేనే మనం సాధించగలుగుతాం అని చెప్పి ఐటీ తరపున కోరుతా ఉన్నాను. అదేవిధంగా లేబర్ బోర్డులో కొంతమంది రాష్ట్రంలో అన్ని జిల్లాలు వేరు, ఖమ్మం జిల్లా వేరు విధంగా ఒక అధికారి సొంత చట్టాన్ని చేతిలో పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. దీన్ని అడిగే నాదుడు లేడు. ఎవరు మరి ఏం చేయాలి, ఎట్లా అడగాలని చెప్పి మేము కూడా కార్మికులు కానీ పిలుపునిస్తా ఉన్నాను. దీన్ని మాట్లాడే నాయకుడు లేడు, ఒక సంఘమైన ఇది లేదు. ఐఎఫ్టీ మాత్రం కొట్లాడుతా ఉంది. ఈ ఆటకు కానీ అప్పటికి కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. క్లైమ్స్ ఏం చేశాడయ్యా? 6,30,000 పోయినసారి ఉంటే ఇప్పుడు 10 లక్షలు చేశాడు. ఎందుకు చేశాడంటే ఈయన పెట్టినోడు 3 పోగులు ఎత్తుకున్నట్టుగా ఆ సామెత ప్రకారంగా చేశాడు. 10 లక్షలు చేసి ఏ అడ్రస్ లేని ఒక కంపెనీకి అప్పు చెప్పాడు సంస్థని. ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా క్లైమ్స్ వచ్చేట్టు చరిత్ర లేదు, కనపడటం కూడా లేదు. భూతత్వం పెట్టి చూసినా కూడా ఎవరికి కూడా క్లైమ్స్ వచ్చేట్టు కనపడట్లేదు. ఇవన్నీ రావాలి చేయాలంటే ఇవన్నీ సమస్యల పరిష్కారం కాయి రేపు మార్చి 16వ తారీఖున లేబర్ కలెక్టర్ ఆఫీస్ భారీ ధర్నా ఉంది. ఈ ధర్నాకి కార్మికులు అక్కలు అందరూ అన్ని రంగాల సమస్యలు అందరూ వచ్చి కొట్లాడి ఆ లేబర్ భారీగా 1000-2000 మందితో చేస్తేనే అప్పుడు మన చట్టాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మన సంఘాన్ని మనం చేయగలుగుతాం అని చెప్పి నేను ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గురునాథ్ పటేల్, ఐఎఫ్టీ తెలంగాణ ప్రగతిశీల భవన కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ప్రియమైన కార్మికులారా, ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 50 కోట్ల మంది పైగా కార్మికులు ఈ దేశంలో పనిచేస్తా ఉన్నారు. ఈ దేశానికి పెద్ద వెన్నుముకగా ఈరోజు కార్మిక వర్గం నిలిచింది. అయితే ఈ కార్మిక వర్గానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొస్తా ఉన్నారో ఆ 4 లేబర్ కోడ్ల వలన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైతే ఉందో చాలా నష్టపోతా ఉన్నారు. కానీ ఇక ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా
ప్రశ్నిస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మీరు ఎన్ని చేసినా ఏం లేదు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చినా లేదు, ఎన్ని ధర్నాలు చేసినా ఏం లేదు, మేము మాత్రం ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేసి తీరుదాం అని చెప్పేసి రేపు ఏప్రిల్ 1వ తారీఖున ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు IFT భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 16వ తారీఖున జిల్లా కేంద్రాలలో మహాధర్నాలు నిర్వహించండి అని, అదేవిధంగా 23వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించండి అని పిలుపులో భాగంగా ఈ యొక్క పోస్టర్లను ఈ రోజు మేము ఖమ్మం నగరంలో ఆవిష్కరిస్తా ఉన్నాం. ఏదైతే నరేంద్ర మోడీ కలలు కంటున్నా ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి బడాబాబుల కోసం, ఏదైతే గుప్పెడి మంది పెట్టుబడిదారుల కోసమే ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పేసి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు నడ్డి విరిచే విధంగా 4 లేబర్ కోడ్ తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారశైలిని తిప్పికొట్టడం కోసం ఈ IFT భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అదే కలిసి వచ్చేటటువంటి ఇతర మిగతా కార్మిక సంఘాలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా కలుపుకొని రేపు పోరాటానికి మంచి ఒక ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుట్టడానికి IFT కూడా సిద్ధమైందని చెప్పేసి చెప్తూనే, ఏదైతే 8 గంటల పనిదినాన్ని పోరాడి సాధించుకున్నారో అటువంటి పనిదినాన్ని ఈ రోజు 12 గంటల వరకు పనిచేసుకోవచ్చని ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆల్రెడీ జీవోని జారీ చేసింది. 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చి ఆ 4 లేబర్ కోడ్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఏప్రిల్ 1వ తారీఖు నాడు 1వ తారీఖు నుండి ఏదైతే యూనియన్లు ఈ రోజు ఈ మాత్రం కూడా చేస్తున్నటువంటి యూనియన్లు ఉండకూడదనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఒకటి వ్యవహరిస్తా ఉన్నాడు. ఏదైతే 100 మంది కార్మికులు ఉన్నటువంటి కంపెనీలు తీసేయడానికి రైట్స్ ఇంత ముందు లేవు, ఇప్పుడు 300 మంది దాటితే అయినా కూడా తీసేయొచ్చని చెప్పేసి ఈ 4 లేబర్ కోడ్లు చెప్తా ఉన్నాయి. అదే విధంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక, యువజన వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, ప్రజా వ్యతిరేక అయినటువంటి కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. వాటికి విరుద్ధంగా మనం పోరాడాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైతే ప్రజలు కార్మికులంతా కూడా రోడ్లకి నినాదిస్తేనే ఈ యొక్క సమస్యలు పరిష్కారమవుతాయి. సరిగ్గా 140 సంవత్సరాల క్రితం పోరాడి తెచ్చుకున్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాపాడుకోవాలంటే మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఖమ్మం జిల్లా కమిటీ నుంచి కోరుతా ఉన్నాం. ప్రియమైన కార్మికులారా, మన సంక్షేమ బోర్డులో మన లేబర్ కార్మికులకు ఉన్న పథకాలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పేసి కార్మికులకు ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా చూడటం కోసం ఈ కార్పొరేట్ సంస్థలుగా అప్పజెప్పేసి వాళ్లకు ఆదాని భూదాని లెక్క వాళ్ళందరికీ మభ్యపెట్టి ఒక కార్మికుల్ని కాలు రాస్తూ కార్మికుల కష్టాలు తెలుసుకోకుండా కార్మికుల్ని అన్యాయం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనం నిలదీస్తూ 44 చట్టాలను 4 చట్టాలుగా కేంద్రించి దీన్ని ఎప్పటి నుంచో అమల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొస్తామనేసి విడుదల చేశారు. దీనికోసం మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం, అయినా అవ్వట్లేదు. ఈ సమస్య తీరేంత వరకు మనం అందరం ఒక ఏకతాటి మీదకి వచ్చేసి మనం ఖచ్చితంగా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మనకు ఇప్పుడున్న 8 గంటలు పోయి 12 గంటలు చేపించవచ్చు, 18 గంటల పని దినాలు కూడా చేపించవచ్చు. మన కార్మికులు రక్తం చిందించి ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి రక్తాన్ని చిందించి మనం కాపాడుకున్న హక్కులన్నింటినీ కాలరాస్తూ నరేంద్ర మోడీ ప్రకటించిన ఈ విధానాన్ని రేపు జరగబోయే మార్చి 16వ తారీఖు అన్ని జిల్లాల అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాను అధిక సంఖ్యలో చేరుకొని కార్మికులు దాన్ని విజయవంతం చేయాలని, అంతే 23వ తారీఖున సంక్షేమ బోర్డు హైదరాబాద్ వేలాది మందితో తరలిపోయి కార్మికులు మన సమస్య అనుకొని వెళ్తేనే మన సమస్య నుంచి బయటపడగలం, నాకెందుకులే అనుకుంటే అది అంతటితో వెళ్ళిపోద్ది. నరేంద్ర మోడీ ఇంకా రెచ్చిపోతాడు. ఈ కేంద్రాన్ని వాళ్ళని భయపెట్టాలంటే అధిక సంఖ్యలో తరలిపోయి సంక్షేమ బోర్డులో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి మనకున్న హక్కుల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఖమ్మం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు బోడా నాగేశ్వరరావు కోరారు.